మజ్జన్మనః ప్రభృతి మోహవశంగతేన నానాపరాధశతమాచరితం త్వయాతి అంతర్బహిశ్చ సకలం తవ పశ్యతో మే మాం క్షంతుమర్హసి హరే పురుషోత్తమోసి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడు కేవలము మన కోసమే వైకుంఠాన్ని వీడి కటివరద హస్తాలతో అర్చావతార రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందేలాగా విఖనోమునీంద్రుల వారు చెప్పినట్టుగా చక్కగా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి సూక్తిని గురువుల ద్వారా అర్థం చేసుకొని ఆ మార్గంలో ముందుకు వెళ్ళడం, ఇది మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని మనం పాటిస్తూ ఆ గోవిందుణ్ణి ఈ కోరిక మనం కోరుకుందాం. మజ్జన్మనః ప్రభృతి మోహవశంగతేనా. మనమందరం కూడా మానవ జన్మ ఎత్తాం కదా. ఒకసారి ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత తల్లి గర్భంలో ఉన్నంత వరకు పూర్వజన్మ స్మృతులన్నీ కూడా మనకు గుర్తుంటాయి. అరే, అనవసరంగా పోయిన జన్మలో ఈ తప్పులు చేయడం వల్ల మళ్ళా తిరిగి నేను పుట్టవలసి వస్తోంది అని బాధపడుతూ 9వ మాసం వచ్చి ఇంకాసేపట్లో మనం బయటికి వచ్చేస్తాము అనేటువంటి తరుణంలో కూడా అనుకుంటాట జీవుడు, ఈ జన్మలో చాలా మంచి పనులు చేయాలి, ధర్మాచరణ చేయాలి, వేదోక్తమైనటువంటి మార్గంలో నడవాలి అని అనుకుంటూ వస్తాడు. తీరా వచ్చిన తర్వాత నాళఛేదనము అని చేయగానే అనుకున్న విషయాలన్నీ కూడా మొత్తం పోయి మనసంతా ఆలోచనలంతా తెల్ల కాగితము వలె అప్పటి వరకు రాసుకున్నవన్నీ కూడా చెరిగిపోతాయి. అప్పుడు ఏడవడం మొదలు పెడతాడు. అలా ఏడవడం మొదలుపెట్టిన క్షణము నుండి మాయలో పడిపోతాడు. ఆ మాయ వల్ల మరలా తిరిగి ఏం చేయాలో మొదటి నుంచి అన్నీ చదువుకోవలసి వస్తుంది. అంతే కదండి. పోయిన జన్మలో గొప్పగా అధ్యయనం చేసిన వాడు తర్వాత జన్మలో ఆ మిగతాది అధ్యయనం చేస్తాడా ఏమిటి? మళ్ళీ నేర్చుకోవలసిందే కదా. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాం మనం, మజ్జన్మనః ప్రభృతి మోహవశంగతేనా. ఈ జన్మ మొదలుకొని మోహము చేత ఏవేవో చేసేస్తూ ఉన్నా, నేను అనుకున్నవేవి చేయలేకపోతున్నానయ్యా గోవింద. కాబట్టి నానాపరాధశతమాచరితం మయాతే. ఎన్నో నానా అపరాధములు 100లు 1000 ఇప్పటి వరకు కూడా చేసేసా. అవన్నీ చెయ్యకూడదని అనుకున్నా, కానీ నాకు తెలియక అజ్ఞానం వల్ల మాయ చేత చేసేసానయ్యా. కాబట్టి నానాపరాధశతమాచరితం మయాతి అంతర్బహిశ్చ సకలం తవ పశ్యతో మే. అంతర్బహిశ్చ సకలం తవ పశ్యతో. కానీ ఒక జ్ఞానం కావాలి. నాలోను నేను చూస్తూ ఉన్నటువంటి నాకన్నా భిన్నమైనటువంటి ఈ సకల విశ్వములోను, ప్రతి ఇసుక రేణువలోను, ప్రతి చోట కూడా నిన్ను చూడగలిగేటువంటి ఒకనొక బ్రహ్మజ్ఞానము నాకు ప్రాప్తించాలి. అప్పుడు కానీ నాలో ఉండేటువంటి ఈ మాయ అజ్ఞానం తొలగిపోదయా. కాబట్టి అంతర్బహిశ్చ సకలం తవ పశ్యతో మే మాం క్షంతుమర్హసి హరే పురుషోత్తమోసి. అయ్యా, మొత్తమంతా కూడా నిన్ను చూడలేనటువంటి వాడనై ఉన్నా, నిన్ను చూడగలిగేటువంటి భాగ్యం వస్తే నాకున్న ఈ అజ్ఞానం అంతా తొలగిపోతుంది. కానీ నిన్ను చూడలేనటువంటి అజ్ఞానములో నేను చేసినటువంటి అపరాధ శతములు సహస్రములనన్నింటినీ కూడా క్షమించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని
ఆ కటివరద హస్తాలతో ఉన్నటువంటి ఆ గోవిందుణ్ణి మనసారా మనందరం కూడా కోరుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నము ద్వారా జీవితంలో వేదోక్తమైనటువంటి మార్గంలో ముందుకు సాగేటువంటి గొప్ప భాగ్యాన్ని మనందరం కూడా పొందగలం. కనుక ఈ కోరికతో భగవంతుడికి శరణాగతి చేస్తూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.